దేవుడు జరిగించే కార్యాల విషయంలో అవి ఏవైనా కావచ్చు, యేసు ప్రభువారు పేతురుతో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నీకు అర్థం కాదు, ఇక మీదట నీవు తెలుసుకొందువు అన్నాడు. ఇప్పుడు మనకు క్లారిటీ ఉండదు, మనం ఫెయిల్యూర్గా కనపడతాం. అది కూడా లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో కాదు. మనం ఎవరిని మెప్పించాలని చూస్తాం, మనం ఎవరిని ఆనందపరచాలని చూస్తున్నాం? లోక సంబంధులను, నామకార్థ క్రైస్తవులను, శరీర సంబంధులను కాదా? వారా మనకు ప్రమాణాలు? వారా మనకు కొలత? ఎల్లప్పుడూ ప్రభువునే మనం సంతోషపెట్టాలి. పౌలు భక్తుడు అన్నాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుగోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అన్నాడు. మనం సేవకులమండి, మనం దేవుని పిల్లలం, సర్కస్ చేసేటోళ్ళం కాదు అందరినీ సంతోషపెట్టడానికి. సర్కస్కు పోతే బఫూన్లు ఉంటారు, ఆ యానిమల్స్ ఉంటాయి, చిత్ర విచిత్ర విన్యాసాలు చేసేవారు ఉంటారు. సర్కస్లో ఉండేవారు అందరూ కూడా మనల్ని ఆనందపరచడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. మనం సర్కస్ చేయట్లేదు, సేవ చేస్తున్నాం. లోక సంబంధుల మాటలకు మనం ఏమాత్రం డిస్కరేజ్ అవ్వద్దు. లోక సంబంధులు మాట్లాడే మాటలకు మనం ఎప్పుడూ కృంగిపోవద్దు. నేను మరలా చెప్తున్నాను, నీ హృదయం చెప్పే మాట నువ్వు వినకు. నువ్వు నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది చేయకు. కీలక విషయాల్లో నిర్ణయాలు చేయకు, కొంచెం ఆగు. మూడో విషయం గుర్తుపెట్టుకోండి,